ఇక కడప నగరంలో రెండు ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి. కడప ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో వైసీపీ జనసేనకు మద్దతుగా రెండు ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ రెండు ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అనేది తెలియకున్నా ఫ్లెక్సీలోని మ్యాటర్ మాత్రం పొలిటికల్ గా హీట్ పెంచుతుంది. ఒక ఫ్లెక్సీలో వైసీపీకి మద్దతుగా రాతలుంటే మరే ఫ్లెక్సీలో జనసేనకు మద్దతుగా ఉండడంతో పాటు పార్టీ అధినేతను ప్రశ్నిస్తున్నట్లు కొన్ని అంశాలను పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. వైసీపీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏముందో ఇప్పుడు చూద్దాం. పార్టీ వీడుతున్న నేతలకు మంచి జరగాలి అంటూ వైసీపీకి మద్దతుగా పెట్టిన ఫ్లెక్సీలో పేర్కొన్నారు. జగనన్నకు అండదండగా ఉండే సగటు కార్యకర్త అని రాసుకొచ్చారు. జగన్ అంటే కొందరు భయపడుతున్నారని గుర్తు చేశారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలను అణిచివేయాలని చూస్తే అంతకు మించి తిరగబడ్డం తమ నైజం అని ఫ్లెక్సీలు రాశారు. ఎన్ని కష్టాలొచ్చినా జగనన్నకు మద్దతుగా ఉండడంలో తగ్గేదే లేదని చెప్పుకొచ్చారు. ఇక జనసేనకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏం రాశారో ఒకసారి చూద్దాం. కడప ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దగ్గర వైసీపీ ఫ్లెక్సీకి ఎదురుగానే జనసేనకు మద్దతుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే అబ్దుల్ కలాం స్ఫూర్తితో అంటూ పవన్ కళ్యాణ్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఆ ఫ్లెక్సీలోని అంశాలు మాత్రం రచ్చరేపుతున్నాయి. ఆయనతో అంత ఈజీ కాదు, తాము ముందే చెప్పాం, వాళ్లకు కుర్చీ మనమిచ్చిన భిక్ష అని మర్చిపోయారంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. 21 కాదు 50 తీసుకోవాలని చెప్పినా వినలేదు అంటూ అసెంబ్లీ ఎన్నికల్లోని సీట్ల వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ చెప్తారు. సుధీర్, ఈ ఫ్లెక్సీల గోల్ ఏంటి? అసలు ఇప్పుడు ఆన్ స్పాట్ గా ఇక్కడ ఫ్లెక్సీలు వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడున్న పొలిటీషియన్స్ ఏం చెప్తున్నారు దీనిపై? కడపలో ఫ్లెక్సీల వార్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇది ఈ 2 నెలల కాలంలోనే దాదాపు ఇది 3వ ఫ్లెక్సీల కలకలంగా ఇక్కడ ఏదైతే మనం ఉన్నామో ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర అదే ప్లేస్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దగ్గరికి ఎక్కువ మంది ఇక్కడ వాకర్స్ అందరూ వస్తున్న నేపథ్యంలో అందరికీ తొందరగా రీచ్ అయ్యేదానికి ఉంటుందని ఇక్కడ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ ఒక 3 సార్లు ఫ్లెక్సీల కలకలం అయితే రేపింది. నిన్న రాత్రి అర్ధాంతరంగా 2 పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిసాయి. ఒకటి విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఒక ఫ్లెక్సీ వైసీపీకి సంబంధించింది తెలిసింది. అలాగే చంద్రబాబు దావోస్ పర్యటన నేపథ్యంలో దావోస్ ఎందుకు తీసుకెళ్లేదు పవన్ కళ్యాణ్ని అనే దాని మీద కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. ఈ 2 ఫ్లెక్సీలకు సంబంధించి నిన్న ఎదురుబెదురుగా ఏదైతే ఈ గేట్ చూస్తూ ఉన్నామో ఆ గేట్కి ఎదురుబెదురుగా కూడా ఈ 2 ఫ్లెక్సీలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు చూస్తే కనుక ఎవరైతే రాజీనామా చేసి వెళ్తారో వాళ్ళందరూ ముందుగానే వెళ్ళిపోండి, మా అందరికీ కూడా కొత్త తరం నేతలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాజీనామా చేసే వాళ్ళందరూ కూడా త్వరగా వెళ్ళిపోతే మంచిది, వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామని చెప్పేసి వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలో ఒక కార్యకర్త దాని గురించి రాశాడు. ఎందుకంటే పార్టీకి బలం కార్యకర్తలే, మేమంతా జగనన్నకి అండగా ఉంటామని వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలో చూసాం. అలాగే ఇటు జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలు చూసే కనుక అబ్దుల్ కలాం స్ఫూర్తితో కళలు మన కోసం కనాలి, ఆ కళలు వేరే వాళ్ళకు నెరవేరడం కోసం కాదని చెప్పేసి ఆ ఫ్లెక్సీలో కూడా ఏర్పాటు చేశారు. 165కి 151 గతంలో వాళ్ళు గెలిచిన దానికి ఇప్పుడు 11 గెలిచిన దానికి చాలా తేడా ఉంది. ఆ తేడానికి గమనించుకోవాలా. ఇప్పుడు జగన్ అంటే భయపడుతున్నారు, ఇవన్నీ కూడా గమనించాలి. మనం గతంలో 50 సీట్లు అడిగాం, 21 సీట్లు కాదు. ఇలా జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ వాళ్ళంతా కార్యకర్త బ్యానర్లో రాసిన పరిస్థితి చూసాం. ఓవరాల్గా అక్కడ ఉన్న పొలిటికల్ హీట్ అయితే మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాగే వైసీపీకి సంబంధించిన జగన్కు మద్దతుగా ఇక్కడ కొన్ని బ్యానర్లు అయితే వెలిసాయి. అప్పుడు కూడా ఇదే రాజకీయ రచ్చ దుమారం లేగింది. ఇప్పుడు కూడా రాత్రికి రాత్రి వెలిసిన ఫ్లెక్సీలను వెంటనే మున్సిపల్ అధికారులు వాటిని గమనించి తీసివేశారు. అది ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారో కూడా తెలియదు, ఎవరు కట్టారో కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న బ్యానర్లన్నింటినీ కూడా తీసివేసిన పరిస్థితి. ఏదైనా మొత్తానికైతే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పటికీ గతంలో 3 సార్లు, ఇప్పుడు మొత్తం 4 సార్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చ జరిగేలాగా ఇక్కడ బ్యానర్లను ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన నేతలు కొంతమంది కార్యకర్తలు ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పి చెప్తున్నప్పటికీ అవి అంతర్గతంగా ఎవరు వేయిస్తున్నారు, ఎవరన్నా కావాలని చెప్పి వేయిస్తున్నారా, లేదంటే ఎవరికన్నా మద్దతుగా వేయిస్తున్నారా, ఎవరికన్నా వ్యతిరేకంగా వేయిస్తున్నారా అనేది అయితే ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఆ బ్యానర్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సుధీర్.